అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ ఈ ప్రాక్టీస్ చేసిన వాడికి నిజంగా కష్టాలు అనేవి ఉండవమ్మా? 100% ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాకు లేవా కష్టాలు? అంటే అలా అంటే మరి అందరికీ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి కదా, వాళ్ళ కష్టాలు ఎందుకు ఉంటుంది? అవేర్నెస్తో దాన్ని ముందుకు దాటుతాం. ఇప్పుడు అవేర్నెస్ అంటే ఎలా ఉంటుంది అంటే, మీరు నాతో మాట్లాడుతున్నారు, నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ప్రెసెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు దీన్ని మాత్రమే ఆస్వాదిస్తాను, పాస్ట్ ఫ్యూచర్ ఉండదు. సో ఏదైనా మీరు అలా గమనిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక కష్టం జరుగుతుంది, మీకు థర్డ్ ఐ ఉంది అంటే థర్డ్ ఐతో ఎరుకలో ఉన్నారు, కష్టం ఫేస్ చేస్తూ ఉన్నారు, ఆ పీరియడ్లో ఉన్నారు, బట్ దాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు ఎరుకతో, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఏమొస్తుంది లేదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ అట్లా గమనిస్తూ ఉన్నారు. చూడండి, అది డిజాల్వ్ అయిపోద్ది, కరగడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి దృష్టి వెళ్తే అక్కడికి శక్తి వెళ్తుంది కదా. అలానే ఇక్కడ దృష్టి పెట్టినప్పుడు మన శక్తి అంతా ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. ఒక సీన్ పైన మీ దృష్టి ఉంది, అది ప్రాబ్లం కాదు, ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, అది దాన్ని రిజాల్వ్ చేయటమే మీ డ్యూటీ. సో దాన్ని అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తే రిజాల్వ్ అవుతుంది అనే ఒక సొల్యూషన్ మీకు వచ్చేస్తుంది. ఆ అవేర్నెస్ థర్డ్ ఐ ఇస్తుంది. ఇక్కడ ఇంతకాలం స్పిరిచువల్ ప్రాక్టీస్లు ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళారు కదా, మరి అవంతా కూడా కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నాయా, లేకపోతే వాళ్ళు మరి ఎందుకు మరి ఇంతలా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అటు పక్కన? స్టార్టింగే మీరు ఒక మాట అన్నారు, అందరికీ ఒక గురువు సరిపోడు, ఒక్కొక్కరు ఒక్కొక్క వే చూస్ చేసుకుని వస్తారు, అందుకే ఇన్ని దారులు ఉన్నాయి. ఒకటే తిరుపతి, ఆ తిరుపతికి వెళ్ళటానికి హైదరాబాద్ నుంచి రూట్ ఉంది, అటు రాజమండ్రి నుంచి రూట్ ఉంది, తణుకు నుంచి రూట్ ఉంది, అన్ని స్టేట్స్ నుంచి రూట్స్ ఉన్నాయి. ఇన్ని దారులు ఎందుకంటే హైయెస్ట్ పరమాత్మని చేరటానికి. క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ మీరే ఇచ్చేసారు కదా. సో ఏదైతే ఆ అల్టిమేట్ మనం రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ అల్టిమేట్ అనేది థర్డ్ ఐ. ఒక్కసారి మీరు ఇక్కడికి చేరిన తర్వాత నెక్స్ట్ జర్నీ అనేది న్యాచురల్గా జరుగుతుంది. అది మీరు సాధన చేస్తే జరిగే ప్రక్రియ కాదు. సహస్రారానికి రీచ్ అవ్వటం అంటాం కదా, అది సాధన చేస్తే జరిగేది కాదు. ఇక్కడి వరకు మీరు సాధన చేయొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీనిలో నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఇంకోటి ఎంచుకుందాం, దీనిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇంకోటి తీసుకుందాం మారుతూ ఉన్నారు కదా. ఇది ఏంటిది, ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మీరు వచ్చారు, మీరు థర్డ్ ఐ గురించి చెప్తున్నారు, రేపొద్దున ఇంకొకరు వచ్చి ఇంకోటి ఏదో అంటారు. అంటే నీకేం కావాలి అనేది వాళ్ళు ఎలా దాన్ని గమనించుకోవాలి, లేదు దీనిలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వేరే చూస్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? 100% ఉంటుంది. నేను నా అనుభవ ప్రకారం అన్నీ నేను వెళ్ళాను, అన్ని ఏమంటాం అన్ని పాత్స్ చూసాను, అక్కడే ఉంది ఇక్కడే ఉంది, వెళ్ళాను అనే కంటే కూడా ఐఎమ్ బీయింగ్ టేకెన్. ప్రతి చోటికి నన్ను తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. ఇవన్నీ లెసన్స్ మనకు. అక్కడ ఏముంది తెలుసుకోవాలి, లోటుపాట్లు, ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ప్రతి చోట. ఆ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మనం ఏం చేయకూడదు ఏం చేయొచ్చు. ఒకళ్ళు వచ్చారంటే వాళ్ళకి జ్ఞానం ఎలా ఇవ్వాలి, ఎంత అన్కండిషనల్గా ఇవ్వాలి, ఎంత ప్రేమతత్వంతో ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇలా నేర్చుకున్నవే, ఇలా సాగుతూ ఆ జర్నీ చేసుకుంటూ వచ్చి నేర్చుకున్నవి. సో ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నాకు ఇది అర్థమైంది. అన్నీ చూసిన తర్వాత ఇక్కడికి మించింది ఏదీ లేదు, ఫైనల్గా అందరూ దీనికోసమే తప్పిస్తారు అనేది అర్థమైంది అనుభవపూర్వకంగా. అందుకే స్వానుభవ సాక్షాత్ జ్ఞానం అనేది చాలా అవసరం. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ కనెక్ట్ అవుతుంది మీకు, అది మాట్లాడుతుంది. అది లేదు, పుస్తక జ్ఞానం ఎంతవరకు? ఇప్పుడు నేను ఒక సాధన చూసి చెప్పేయచ్చు, అది చేస్తే ఏమొస్తుంది అనేది నా అనుభవంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని జస్ట్ నేను గైడ్ చేస్తాను, నెక్స్ట్ పాయింట్ ఏంటి అనేది రాదు. సో అట్లా అనుభవపూర్వకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ వాళ్ళ అనుభవాన్ని పంచుతారు. ఎంతోమందిని మీరు కోచ్గా మెంటర్గా ఈ థర్డ్ ఐ గురించి చెప్తున్నారు, వాళ్ళల్లో మంచి రిజల్ట్ వస్తున్నాయమ్మా. ఇప్పుడు మీ దృష్టి అంటే బయట కంట్రీలో ఇప్పుడు ఎవరో ఉన్నారు మీకు తెలుసున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూసేంతగా అంత పెరుగుతుందండి? చూసేంత వస్తుంది, కానీ చూసే రైట్ లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ప్రణాళిక ఉంది కదా, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇంటరప్ట్ అయ్యి చేసాము అంటే ఆ తాలూకు కర్మ. అంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి, దాన్ని మనం అడ్డుకుంటున్నట్టు. వాళ్ళు ఒక ప్లాన్ గీసుకుని వచ్చారు, ఆ ప్లాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. నాకు శక్తి ఉంది కదా,
నాకు సాధన ఉంది కదా అని వెళ్ళి నేను ఇంటర్ఫియర్ అయ్యాను అనుకోండి, అక్కడ వాళ్ళ సోల్ ప్రణాళికకు ఎగెయిన్స్ట్గా నేను వెళ్తున్నట్టు. సో అది తప్పు. అట్లా వెళ్ళే రైట్ ఎవరికీ ఉండదు. అందుకే ఫ్రీ విల్ అనేది ఇచ్చేసాడు దైవం అని చెప్తాం కదా. మనం పుట్టినప్పుడే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ విల్ ఉంది. ఆ ఫ్రీ విల్ని బట్టే వాళ్ళు వెళ్ళాలి. బట్ ఈ జ్ఞానం ఉంది, నువ్వు ఇది సాధన చేస్తే దాని నుంచి బయటపడగలుగుతావు అని చెప్పచ్చు. అలా చెప్పటం ధర్మం, చెప్పాలి. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన లెసన్ని ఆపేసి ఆ లెసన్ నేను తీసుకుంటాను నువ్వు ఈజీగా వెళ్ళిపో అని చెప్పటం అది అధర్మం. అది లేదు, చెయ్యకూడదు కూడా. ఇలాంటి వాళ్ళ దగ్గరికి, గురువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి కొన్ని వచ్చినప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది, కష్టం ఉందని చెప్పినప్పుడు మీరు వాళ్ళ కర్మలను తీసేది ఏం చేయాలండి? తీసేస్తాను సార్. ఎందుకు అంటే అన్కండిషనల్ లవ్ ఉంటుంది కదా. తల్లి ఎలా ఉంటుంది అంటే ఏదన్నా పెయిన్ ఉంది అని చెప్పినప్పుడు అయ్యో నా బిడ్డ అది పడద్దు, నేను తనని బాగా చూసుకోవాలి అనేది ఉంటుంది. తల్లి ప్రేమ అట్లానే ఉంటుంది. అందుకే ఇన్ని తెలిసినా సరే వాళ్ళు వచ్చినప్పుడు నేను జస్ట్ మాట ఇచ్చేస్తాను, నేను చూసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి అనేసి. ఏం చెయ్యక్కర్లా, జస్ట్ నేను చూసుకుంటాను అని చెప్పిన మరుక్షణం నుంచి వాళ్ళకి అది తగ్గుతుంది. ఇక్కడ నేను అవేర్గా లేకపోతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకు జరిగింది ఏంటి అనేది తెలియదు. కానీ నిన్న ఒక ఆమె నాకు మెసేజ్ పెట్టింది, అమ్మ చాలా హెడేక్ ఉంది, నాకేమన్నా రెమెడీ చెప్పరా. తను వర్క్ చేస్తుంది. నేను కాసేపు అట్లా సైలెంట్ ఉండి నేను సొల్యూషన్ చెప్పాను. సొల్యూషన్ చెప్పి డోంట్ వరీ ఐ విల్ ప్రే ఫర్ యూ అని చెప్పాను. మనం చేయాల్సింది ఏంటి అంటే ఎదుటి వాళ్ళ కోసం ప్రేయర్ చేయటం. అక్కడ కానీ రూపాయి ఖర్చు ఉండదు, కానీ చేయాలి. ఆ ప్రేయర్ చేయడానికి కూడా చాలా మంది వెనకడతారు. ఎందుకంటే చేస్తే శక్తి ఏదో వెళ్ళిపోతుందనే భయంలో బ్రతుకుతున్నారు చాలా మంది. కానీ ఎంత శక్తి కూడగట్టుకొని దాచుకుంటే మనకు, అందుకే ఆ పద్యం ఉంటుంది, తేనెటీగ కూర్చి తెరువరికి ఇయ్యదా. హనీ అంతా కూడబెట్టి లాస్ట్ లో మనం తీసుకుంటాము, అది ఎంజాయ్ చేయదు. అలానే ఈ శక్తి ఇక్కడ కూడగట్టుకుని ఉపయోగం ఏముంది? ఇప్పుడు కర్మ తీసుకుంటావు అనే భయంతో నేను ఇది ఆపేస్తే అసలు ఈ జన్మ వృధా కదా. చాలా మంది చెప్పారు నువ్వు ఈ పని చేయొద్దు, చాలా కర్మలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. నేను పుట్టింది దీనికోసమే అని నాకు ఘంటాపదంగా తెలిసినప్పుడు జస్ట్ అట్లా నుంచుంటాను అంతే. ఏదైనా సరే ఈ పర్పస్తో నేను వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసుకునే ఇది కూడా ఉంటుంది సోల్కి. సో భయంతో అక్కడ ఆగిపోతే అసలు కర్మ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అలా ఆమె చెప్పినప్పుడు జస్ట్ నేను రెమెడీ చెప్పేశాను, వదిలేశాను, కళ్ళు మూసుకున్నా. ఆ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది. ఎంత ఇంటెన్స్ అంటే హెడేక్, బట్ నాకు లైక్ ఐ వాజ్ హ్యాపీ. ఎందుకంటే తీసుకోగలిగే స్థితి ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఇక్కడ ఒక ఎనర్జీ హయ్యర్ లెవెల్లో ఉంది, ఆటోమేటిక్గా లేని వాళ్ళ దగ్గరికి లో వెళ్తుంది కదా, హయ్యర్ నుంచి లోవర్కి అట్లా ఫ్లో అవుతుంది. అక్కడ జరిగినప్పుడు వాళ్ళదేదో నెగటివ్ అనొచ్చు, అన్వాంటెడ్ అనొచ్చు. నెగటివ్ అనేది కూడా ఏముండదు, స్ట్రాంగ్ వీక్ రెండే ఉంటాయి. సో ఆ వీక్ ఎనర్జీని నేను షిఫ్ట్ చేసుకున్నాను, బట్ క్లియర్ చేసుకునే క్యాపబిలిటీ నా దగ్గర ఉంది. అప్పుడు నేను ఎందుకు భయపడాలి? కొంతసేపు అది సఫర్ అయితే సరిపోతుంది, ఎవరో ఒకరు పడాలి. ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిస్తాం, అలా జరుగుతుంది. వదిలేయలేను అంటే నేను వచ్చిన దాన్ని బట్టి ఏంటి అంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకు నాకు తెలిసిన సొల్యూషన్ చెప్పకుండా ఉండలేను. అది నా తత్వం. అందుకే అనిపిస్తుంది అంటే అమ్మ అలానే ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఆకలితో ఉన్నామంటే తన కడుపు మార్చుకునైనా పెడుతుంది. సేమ్ విత్ మీ ఆల్సో. ఎలాంటి వాళ్ళు వచ్చినా జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు లెసన్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇలా చేయాలి. మీరు హెడేక్ అంటున్నారు కదా, ఇట్లా డెత్ని కూడా తీసుకునే గురువులు ఉంటారమ్మా? ఉంటారు, బట్ డెత్ ఈజ్ లైక్ ఒక పోస్ట్పోన్మెంట్ అంతే. ఆ పోస్ట్పోన్మెంట్ ఆ చేయగలిగే స్థితి వచ్చినప్పుడు అవేర్గా చేయగలుగుతారు. చేయగలగలేనప్పుడు మాట ఇచ్చేసినప్పుడు ఆ డెత్ వీళ్ళు తీసేసుకుంటారు. అంటే వీళ్ళని ఏమంటాం, మనల్ని త్యాగం చేసి వాళ్ళకి లైఫ్, అది కరెక్ట్ కాదు. నువ్వు ఇంకో జన్మ తీసుకోవాలి మళ్ళీ, నువ్వు వచ్చినవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకంటే పైన ఇప్పుడు నేనే అంతా అని ఎంత అనుకున్నా నీకు తెలియంది ఉంటుంది, ఖచ్చితంగా ఉండే తీరుతుంది. సో అంటే మన పైన ఎవరో ఒకటి ఉంది, ఒక శక్తి అనేది ఉంది, దాన్ని సుప్రీం క్రియేటర్ అంటున్నాం.
మీరు చేసేది మీరు కాదు, ఇప్పుడు నేను చేసేదంతా నేను కాదు, ఉమ్, దాట్ సుప్రీం క్రియేటర్ ఈస్ వర్కింగ్ త్రూ మీ. ఉమ్, ఈ హైమాని ఒక మాధ్యమంగా వాడుకొని, ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని ఇదంతా చేయిస్తుంది అనే భావనలో వెళ్తూ ఉన్నప్పుడు ఉమ్. ఈ పెయిన్ నాకు రాదు.